ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ధ్యానిద్దాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమెన్. గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకేమీ తెలియదు, ఎలా నేను బ్రతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని నీవు అనుకుంటూ ఉంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు నాకు ప్రార్థన చేయి, నేను జవాబిస్తాను. నీకు తెలివిని, గొప్ప ఆలోచనని, అన్ని విషయాలను నీకు తెలియచేస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితాలకు ఆయన యొక్క సహాయము ఎల్లప్పుడూ కావాలి, అనుక్షణము కావాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నేను మీకు కొత్త సంగతులు అంటే మీకు తెలియని వాటిని గురించి మీకు తెలియజేస్తాను, ఇక నుంచి తెలియజేస్తాను అని రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం మొరపెట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతామో అప్పుడు తప్పక ఆయన మనకి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియచేసి మనల్ని నడిపించి బ్రతికిస్తాడని నీవు నేను నమ్మాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. అయా, మీకు మొరపెట్టినప్పుడు మీరు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారు. మేము ఏదైతే గ్రహించలేకపోతున్నామో, మేము ఏ విషయాలైతే తెలుసుకోలేకపోతున్నామో వాటిని మీరు మాకు తెలియచేస్తానన్నారు. ఏదైతే గూఢమైన సంగతులను కూడా తెలియజేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మేము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని నమ్మి విశ్వసించి నీకు మొరపెట్టే బిడలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి వినుచున్న వారికి మాకు అట్టి జ్ఞానం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.